కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో శనివారం నిర్వహించిన లియోనెల్ మెస్సీ కార్యక్రమం గందరగోళంగా మారింది. మెస్సీని స్పష్టంగా చూడలేకపోయిన అభిమానులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి అభిమానులకు క్షమాపణ చెప్పారు. 4,500 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు మెస్సీ చాలా తక్కువసేపు మాత్రమే మైదానంలో కనిపించడం, పూర్తి స్టేడియం చుట్టూ తిరగకపోవడంతో నిరాశకు గురయ్యారు. మెస్సీ మైదానం విడిచిపెట్టిన తర్వాత బాటిళ్లు విసరడం, కుర్చీలు ధ్వంసం చేయడం, బ్యానర్లు చింపివేయడం జరిగింది. ఈ అవ్యవస్థకు క్రీడా మంత్రి అరూప్ బిస్వాస్, నిర్వాహకుడు శతృఘ్న దత్తా బాధ్యత వహించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను రంగంలోకి దింపారు. ఈ గందరగోళం కారణంగా షారుఖ్ ఖాన్, సౌరవ్ గంగూలీ వంటి ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. తర్వాత మమతా బెనర్జీ ఈ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి మెస్సీతో పాటు క్రీడాభిమానులకు క్షమాపణ తెలిపారు. నిర్వాహకుల వైఫల్యమే ఈ ఘటనకు కారణమని గవర్నర్ సివి ఆనంద్ బోస్ పేర్కొన్నారు. కోల్కతా ఫుట్బాల్ అభిమానులకు ఇది బాధాకరమైన రోజుగా మారింది.